హాయ్ అండి, వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చింతపండు పులిహోర ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. నేను ఏ విధంగా చేశానో మీరే చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం కాదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎందుకు అనంటే ఈ పులుసు మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో అందుకనే ఈ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే బెటర్ కాబట్టి సో ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి అంటే ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు నేను చెప్తున్నాను. ఒట్టిమిరపకాయలు అండ్ జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, పల్లీలు, శనగపప్పు అండ్ ఇంగువ అండ్ ఈ పసుపు ఇవైతే కామన్ కదా. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆ నెక్స్ట్ పప్పులు అంటే మినపప్పు, పల్లీలు, శనగపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. అండ్ దీంట్లో ఇంకా మనకి ఏంటంటే కాజు వేసుకోవచ్చు అండ్ మిరియాలు కూడా వేసుకోవచ్చు అండ్ వేయాలి. బట్ ఏంటి అంటే నేను స్పెషల్గా ఇలా వీడియో తీసే టైంకి మాత్రం ఏదో ఒకటి మర్చిపోతాను. నార్మల్ టైంలో అయితేనేమో అన్నీ వేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తాను. బట్ ఇలా స్పెషల్గా వీడియో తీసి మనము యూట్యూబ్లో పెడతాము అన్న టైంకి మాత్రం ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. అంత మతిమరుపు ఉంది. సో అలా కొంతమందికి అవుతూనే ఉంటుంది, అది కామను. నాకైతే కొంచెం ఎక్కువ అవుతుంది. సో అలా ఏంటంటే మిరియాలు అండ్ కాజు నేను మర్చిపోయాను, తీసి పక్కన పెట్టాను. కానీ అంటే వీడియో మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూస్తే అది పక్కన ఉండిపోయింది. అరే దేవుడా, ఇవి వేయలేదని చెప్పేసి మర్చిపోయాను. సో సర్లే అని చెప్పేసి ఊరుకున్నాను. సో అవి కూడా వేసుకోవాలి, కొంచెం కొన్ని మిరియాలు వేసుకోవాలి అండ్ కొన్ని కాజులు కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కారం. కారం కొంతమంది వేయరు, బట్ కారం వేసి కొంచెం స్పైసీగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొంచెం కారం వేసుకోవాలి, అది ఆప్షనల్. అంటే కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నేనైతే వేస్తాను. సో అది మీ ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ దాని తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇంగువ వేస్తేనే ఏ పులిహోరలో అయినా కంపల్సరీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో కంపల్సరీ ఇంగువ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా అలా కలిపేసేసుకొని ఇప్పుడు చింతపండులో నుంచి వాటర్ అంతా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చింతపండులో నుంచి వాటర్ అనేది మనం సపరేట్ చేయాలి. ఇప్పుడు వాటర్ తీసింది, ఆ వాటర్ అంతా మొత్తం అంతా దాంట్లో వేసేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత మొత్తం అంతా అలా పోసేసి కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఇంకా వర్క్స్ ఏమైనా ఉంటే ఆ వర్క్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బాగా మసిలి దగ్గరగా అయ్యేంత వరకు చాలా టైం పడుతుంది. ఆ టైం వరకు మనం పొయ్యి దగ్గర నించొని అలా ఉండలేము, ఆ వేడికి అసలు మన వల్ల కాదు. సో ఇక్కడ పెట్టేసి మనం వేరే వర్క్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మధ్య మధ్యలో మాత్రం అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలి. సో అప్పుడప్పుడైతే చూసుకోండి, అప్పుడప్పుడు అంటే వెళ్ళి కలుపుతూ ఉండండి. అండ్ అది మొత్తం అంతా పులుసు అనేది అంటే వాటర్ మొత్తం దగ్గరికి అయ్యి మొత్తం అంతా అట్లా పులుసులాగా రావాలన్నమాట. మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్, అంటే మొత్తం తీసేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ స్టవ్ మీద ఒక 20 మినిట్స్ అలా వదిలేయండి. మొత్తం అంతా ఆయిల్ అనేది ఇట్లా కొంచెం పైకి తేలుతుంది. ఆ తర్వాత మొత్తం కొంచెం పులుసు తీసుకొని అన్నంలోకి వేసుకొని అన్నంలోకి వేసుకొని మొత్తం అంతా అలా కలిపేసేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సో ఇది లంచ్ బాక్స్లోకి, పిల్లల లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.